కొన్నిచివా మినాసాయి రోజు మనం అయితే డెమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎపిసోడ్ 5 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గ్యోమే వీళ్ళిద్దరితో అన్నిటికైనా ఇంపార్టెంట్ మన బాడీని బ్యాలెన్స్ చేయడం. దానికోసం మన లెగ్స్ ఇంకా హిప్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరు మీ బాడీని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే అటాక్స్ ఇంకా డిఫెన్స్ లో మీరు బాగా ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ మీరు వాటర్ ఫాల్ కింద కూర్చొని ట్రైనింగ్ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ లో ఈ 3 లాక్స్ ని లిఫ్ట్ చేయాలి. లాస్ట్ లో మీరు ఈ రాక్ ని 110 మీటర్స్ వరకు మూవ్ చేయాలి. ఇంకా లాస్ట్ బౌల్డర్ ట్రైనింగ్ ఎందుకంటే డీమన్ స్లేయర్ మార్క్ ని చాలా సేపటి వరకు మేనిఫెస్ట్ చేయడానికి. ఈ 3 టాస్క్ కంప్లీట్ చేస్తే మీ ట్రైనింగ్ అయిపోయినట్టే. ఫైర్ మధ్యలో మిమ్మల్ని కూర్చోపెట్టడం డేంజరస్ అని ఆ ట్రైనింగ్ ని నేను స్కిప్ చేశాను. ఇంకా గ్యోమే మాటలు విని జెనిట్సు భయపడి కళ్ళు తిరిగి పడిపోతాడు. తన్ని రివర్ లో పెట్టని గ్యోమే అంటాడు. ఇంకా తాంజిరో జెనిట్సు ని వాటర్ లో పెడతాడు. ఇంకా జెనిట్సు అరుస్తూ లేస్తాడు. వింటర్ లో వాటర్ చాలా కోల్డ్ ఉందని అరుస్తూ ఉంటాడు. అప్పుడే జెనిట్సు తన వెనుకల స్లేయర్స్ ని చూస్తాడు. ఇంకా మురాతా జెనిట్సుతో ఈ రాక్స్ ని వచ్చి పట్టుకో, ఈ రాక్స్ చాలా వెచ్చగా ఉన్నాయని మురాతా అంటాడు. ఇది విని జెనిట్సు తన లైట్ స్పీడ్ ని యూస్ చేసి రాక్ ని వెళ్లి పట్టుకుంటాడు. ఇంకా రాక్స్ చాలా వెచ్చగా ఉండడంతో జెనిట్సు ఆనందంతో ఎడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నెస్సీలో తాంజిరో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా తనకు కూడా వాటర్ చాలా కోల్డ్ కనిపిస్తుంది. ఇంకా అప్పుడే తాంజిరో ఇనోస్కే ని చూస్తాడు. తను వాటర్ ఫాల్ కింద కూర్చొని చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇనోస్కే చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నాడు, అందుకే నేను కూడా ఓడిపోకూడదని తాంజిరో అంటాడు. ఇంకా అప్పుడే ఇనోస్కే చాటింగ్ చేయడం ఆపేస్తాడు. ఇంకా తాంజిరో ఇనోస్కోని బయటికి తీసుకొచ్చి తన్ని లేపుతాడు. ఇంకా నెస్సీలో తాంజిరో వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాడు. మురాతా తాంజిరోతో నువ్వు చాటింగ్ చేయడం ఆపకు, ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ లో ఫోకస్ గా ఉండడానికి చాటింగ్ చేస్తే మంచిది. ఇంకా నువ్వు చాటింగ్ చేస్తుంటే కాన్షియస్ గా ఉన్నావో లేదో తెలుస్తుంది. ఇంకా తాంజిరో కూడా చాటింగ్ చేస్తూ వాటర్ ఫాల్ కింద కూర్చుంటాడు. వాటర్ చాలా కోల్డ్ గా ఉంది. ఇంకా ఈ వాటర్ అయితే నా బాడీకి చాలా గట్టిగా హిట్ చేస్తుందని తాంజిరో అంటాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత వీళ్ళు కూడా అలిసిపోయి పడిపోతారు. వాటర్ నా బాడీకి చాలా గట్టిగా హిట్ చేస్తుంది. అంత హైట్ నుంచి పడుతున్న వాటర్ ఇంత బరువుగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఒక్క సెకండ్ అయినా ఫోకస్ లూజ్ చేసి ఉంటే నా మెడ విరిగిపోయి ఉండేది. ఇది విని మురాతా నువ్వు ఇంకా ఇనోస్కి చాలా బాగా ట్రైనింగ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఫాల్ కింద ఈవినింగ్ వరకు కూర్చోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను 2 అవర్స్ వరకు వాటర్ ఫాల్ కింద కూర్చోగలను. నేను తొందరలోనే నెక్స్ట్ ట్రైనింగ్ కి వెళ్తున్నానని మురాతా అంటాడు. తాంజిరో ఇది విని మురాతా నువ్వు చాలా అమేజింగ్ అని అంటాడు, ఎందుకంటే నేను 10 డేస్ నుంచి ఇక్కడే ఉన్నానని మురాతా అంటాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ కూర్చొని ఫిష్ తింటుంటారు. ఇంకా ఇనోస్కి తాంజిరోతో ఆ ప్రే చేస్తున్న హాషిరా చాలా అమేజింగ్. నేను ఫస్ట్ దాన్ని చూసినప్పుడు చాలా షాక్ అయిపోయాను. ఇంకా ఇనోస్కి ఫిష్ బోన్స్ కూడా తింటూ ఉంటాడు. ఇనోస్కిని చూసి అక్కడ ఉన్న స్లేయర్స్ కూడా షాక్ అవుతారు. ఇంకా ఇనోస్కి తాంజిరోకి సీరియస్ లుక్ ఇస్తూ నేను ఖచ్చితంగా చెప్పగలను, తను డీమన్ స్లేయర్ కాప్స్ లో అందరికైనా స్ట్రాంగెస్ట్. ఇది విని తాంజిరో కూడా తన స్టేట్మెంట్ కి అగ్రీ చేస్తాడు. గ్యోమెస్ అంటే అందరికైనా డిఫరెంట్ గా ఉంటుంది, తన మార్క్ ఇంకా అపియర్ అయిందో లేదో అని తాంజిరో అంటాడు. ఇది విని ఇనోస్కే తనకి మార్క్ వచ్చేసినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇనోస్కే వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఇనోస్కి ఇక్కడికి ట్రైనింగ్ కి వచ్చినప్పుడు గ్యోమేకి ఫైట్ కోసం ఛాలెంజ్ చేస్తాడు, కానీ ఒక్క సెకండ్ లోనే మనోడు తల గ్రౌండ్ కి అతుక్కుపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే పక్కన కూర్చొని ఉన్న స్లేయర్స్ మైండ్ లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాలాంటి వీక్ స్లేయర్స్ కి అర్థం కాదు, అందుకే సైలెంట్ గా ఉంటేనే మంచిది. కానీ తాంజిరో గ్రిల్ చేసిన ఫిష్ చాలా బాగుంది. అప్పుడే జెనిట్సు కోపంతో తను అందరికైనా స్ట్రాంగెస్ట్ అంటే నేను నమ్మను, నాకు తెలిసి తను ఆ రాయిని 1 ఇంచ్ కూడా మూవ్ చేయలేడు. మనలాంటి న్యూ కమర్స్ కి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి ఏడిపించడం అంటే తనకి ఇష్టమేమో. ఇది విని తాంజిరో కానీ తను దీనికైనా పెద్ద రాక్స్ ని మూవ్ చేస్తాడని విన్నాను, నువ్వు ఏం చెప్తే అది నమ్మేస్తావా, నీతో వాళ్ళు అబద్ధం చెప్తున్నారని జెనిట్సు అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల నుంచి గ్యోమే చాంటింగ్ చేస్తూ చాలా పెద్ద రాయిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇది చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా తాంజిరో జెనిట్సుతో తను చాలా అమేజింగ్, నేను తనలాగా అవుతానో లేదో. ఇది విని జెనిట్సు కోపంతో తన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. తనలాంటి మాస్టర్స్ లాగా మేము ఎప్పుడు కాలేమని జెనిట్సు అంటాడు. ఇంకా ఇనోస్కే కూడా ట్రైనింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇంకా తర్వాత తాంజిరో ఇంకా జెనిట్సు కలిసి ట్రైనింగ్ చేస్తారు. ఇంకా తర్వాత తాంజిరో వాటర్ ఫాల్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత తాంజిరో లాగ్ లిఫ్టింగ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ రాత్రి మనం ఒక విలేజ్ ని చూస్తాం. ఇంకా నాకిమే అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనకి ఒక డీమన్ స్లేయర్ కనిపిస్తాడు. ఇంకా నాకిమే ముజాన్తో నేను ఇప్పటి వరకు 60% డీమన్ స్లేయర్స్ ని కనిపెట్టాను, కానీ సన్ని కాంక్యూట్ చేసిన అమ్మాయి నాకు దొరకలేదని నాకిమే అంటుంది. ఇది విని ముజాన్ చాలా వండర్ఫుల్, నువ్వు నేను అనుకున్న దానికన్నా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు. ఇంకా ముజాన్ తనకి మ్యాప్ లో లొకేషన్స్ చూపించి అక్కడ వెతకమంటాడు. ఇంకా అప్పుడే దానికి 2 డీమన్ స్లేయర్స్ కనిపిస్తారు. వాళ్ళిద్దరిని ఫాలో చేయని ముజాన్ అంటాడు. ఇంకా నాకిమే 5 డీమన్ స్లేయర్స్ ని ఫాలో అవుతూ ఉంటాయి. నాకు తొందరలోనే నెస్కో ఇంకా బొయాష్ కి దొరుకుతారని ముజాన్ అంటాడు. ఇంకా నెస్సిన్ లో తాంజిరో రాక్ ని మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తన కాలు స్లిప్ అయి తన స్లిప్పర్స్ చిరిగిపోతాయి. ఇంకా నెస్సిన్ లో తాంజిరో రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు తనకి డీమన్ స్లేయర్స్ కనిపిస్తారు. ఇంకా వాళ్ళు తాంజిరోతో మేము ఈ ట్రైనింగ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నాం, మాకు వెళ్ళాలని లేదు, కానీ ఇలాంటి హార్డ్ ట్రైనింగ్ మేము చేయలేం, కానీ మీరందరూ ఫైట్ చేస్తున్నప్పుడు మేము బ్యాకప్ సపోర్ట్ ఇస్తాం, నీ మీద మాకు నమ్మకం ఉందని వీళ్ళందరూ అంటారు. ఇది విని తాంజిరో మీ మీద కూడా నాకు నమ్మకం ఉంది, మీరు మమ్మల్ని వెనక నుంచి సపోర్ట్ చేస్తే మేము డీమన్స్ ని ఇంకా ఫోకస్ తో ఫైట్ చేయొచ్చు, ఇంకా మనం అందరం కలిసి ముజాన్ని ఓడిద్దామని తాంజిరో అంటాడు. తన మాటలు విని వీళ్ళందరూ హ్యాపీ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో వీళ్ళందరికీ రైస్ బాల్స్ తయారు చేస్తూ ఉంటాడు. తన రైస్ బాల్స్ వీళ్ళందరికీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా మురాతా తాంజిరోతో కరెంట్ హాషిరాస్ లో చాలా మందికి సుజుకోస్ ఎందుకు లేరో నాకు అర్థమైంది.
అర్థమైంది, ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఎగ్జాంపుల్ గా జెనిత్సుని చూపిస్తారు. జెనిత్సు అలిసిపోయి పక్కన పడి ఉంటాడు. ఇంకా వీళ్ళు తాంజిరోతో నువ్వు చాలా బాగా రైస్ కుక్ చేస్తున్నావు, ఇంకా నువ్వు గ్రిల్ చేసిన ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉందంటారు. ఎందుకంటే నేను చార్కోల్ బర్నర్ కొడుకుని, కుకింగ్ చేస్తున్నప్పుడు హీట్ ని కంట్రోల్ చేయడం నాకు బాగా వచ్చని తాంజిరో అంటాడు. ఇంకా తాంజిరో వీళ్ళకి రైస్ బాల్స్ గ్రిల్ చేసి ఇస్తాడు. వీళ్ళందరికీ రైస్ బాల్స్ ఎంత టేస్టీగా అనిపిస్తుందంటే వీళ్ళందరికీ వాళ్ళ మదర్స్ గుర్తుకొస్తారు. ఇంకా వీళ్ళందరినీ చూసి తాంజిరో కూడా తన ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో రాయిని మూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. తను ఎంత ట్రై చేసినా అది ఒక్క ఇంచు కూడా కదలదు. ఇంకా తాంజిరో అలసిపోయి కింద పడిపోతాడు. నేను ఈ రోజు కూడా మూవ్ చేయలేకపోయాను, ఇది ఆల్రెడీ నా 6th డే. డెమోస్ చాలా టైం వరకు సైలెంట్ గా ఉండవు, నేను అసలు టైం వేస్ట్ చేయకూడదు. నేను చాలా రోజుల నుంచి ట్రైనింగ్ చేస్తున్నా, కానీ నా మార్క్ ని చాలా సేపటి వరకు మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఇంకా అప్పుడే అక్కడికి గనియా వస్తాడు. నీ ఫోర్ హెడ్ మీద ఉన్న మార్క్ ఇంకా డార్క్ అయినట్టు ఉందని గనియా అంటాడు. ఇంకా తాంజిరో తన్ని చూసి ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత నేను చూడలేదని తాంజిరో అంటాడు. ఎందుకంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, గ్యోమే కూడా నన్ను బాగానే తిట్టాడు. ఆ రోజు అలా జరుగుతుందని నేను అనుకోలేదు, నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్. అది సరే, కానీ నీ మార్క్ నిజంగానే డార్క్ అయిందా అని గనియా అడుగుతాడు. డార్క్ అయిందో లేదో నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదని తాంజిరో అంటాడు. వాళ్ళు నిన్ను రోజు చూస్తారు కాబట్టి నోటీస్ చేసి ఉండరు. ఇంకా ఎప్పట్లాగే తాంజిరో కాసుగైక్రో గెనియా కాసుగైక్రోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా గెనియా ఈ రాక్ ని మూవ్ చేయగలడం లేదా అని తాంజిరో అడుగుతాడు. అవును, నేను మూవ్ చేయగలను, అయినా మీరు రిపిటేటివ్ యాక్షన్ యూస్ చేస్తున్నారో లేదా అని గెనియా అడుగుతాడు. ఇంకా తను చెప్పింది తాంజిరోకి అర్థం కాదు, అంటే నీకు తెలియదు అనమాట. గ్యోమికి సరిగ్గా నేర్పించడం రాదు, అందుకే నువ్వు తన్ని చూసి నేర్చుకోవాలి. నువ్వు దీన్ని ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేయాలి. నేనైతే చాంటింగ్ చేస్తా అని గెనియా అంటాడు. ఇంకా దూరం నుంచి గ్యోమే వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు. ఇంకా తర్వాత గెనియా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ తాంజిరో మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా తాంజిరోకి గెనియా చెప్పింది గుర్తుకొస్తుంది. నేను బ్రీతింగ్ టెక్నిక్స్ యూస్ చేయలేకపోయినా రిపిటేటివ్ యాక్షన్ యూస్ చేస్తే ఆ రాక్ ని మూవ్ చేయగలనని గ్యోమే చెప్పాడు. ఇంకా తాంజిరో ట్రై చేస్తూ ఈ టెక్నిక్ ని యూస్ చేస్తున్నప్పుడు గ్యోమే ఇంకా గెనియా వాళ్ళ కోపంతో ఇంకా బాధతో ఉన్న మెమరీస్ ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇలా చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ ఇంకా బాడీ టెంపరేచర్ ఇంక్రీస్ అవుతుంది. ఇంకా తాంజిరో ఎంత ట్రై చేసినా రాయి కదలదు. ఇంకా స్లేట్స్ తాంజిరో దగ్గరకు వచ్చి డిన్నర్ టైం అయిందని తాంజిరోతో అంటారు. వీళ్ళందరికీ తాంజిరో తయారు చేసిన ఫుడ్ టేస్టీగా ఉంది కాబట్టి తన్నే డిన్నర్ చేయమని అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో ఫుడ్ తయారు చేస్తుంటే గెనియా వస్తాడు. నువ్వు ఎప్పుడు ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అవుతావని గెనియా అడుగుతాడు. ఇది విని తాంజిరో సైలెంట్ అయిపోతాడు. ఇది చూసి గెనియా తనకి సారీ చెప్పి నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉందని గెనియా అంటాడు. ఇంకా తర్వాత రోజు తాంజిరో రాక్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తాంజిరో రిపిటేటివ్ టెక్నిక్ యూస్ చేస్తున్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇంకా తను రెంగోకు చెప్పిన లాస్ట్ వర్డ్స్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్న తర్వాత ఇంకా తాంజిరోకి చాలా కోపం వచ్చి తన డిమస్లియర్ మార్క్ అపియర్ అవుతుంది. ఇంకా తను రాయిని 1 ఇంచు వరకు మూవ్ చేస్తాడు, కానీ తన మార్క్ అప్పుడే మాయమైపోతుంది. నేను చాలా సేపటి వరకు మార్క్ ని మేనిఫెస్ట్ చేయాలని తాంజిరో అంటాడు. ఇంకా అక్కడికి జెనిత్సు ఇంకా ఇనోస్కి వస్తారు. తినేంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ట్రైనింగ్ చేస్తాడని జెనిత్సు అంటాడు. ఇంకా తాంజిరో మళ్ళీ టెక్నిక్ ని యూస్ చేసి రాక్ ని చాలా దూరం వరకు తీసుకెళ్తాడు. తాంజిరో మార్క్ ఇంకా మేనిఫెస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి తను రాక్ ని ఇంకా దూరం వరకు తీసుకెళ్తాడు. ఇది చూసి జెనిత్సు ఇంకా ఇనోస్కి షాక్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ముజాన్ ని చూస్తాం. ఉబయాష్కి నువ్వు ఎలా కనిపిస్తావు, ఇంకా నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అని ముజాన్ అంటాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 6 అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో గ్యోమే బ్యాక్ స్టోరీని చూస్తాం. ఇంకా మిగిలి ఉంది లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.